ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం. ఒక పక్కన ప్రపంచం అంతా ఏం జరుగుతా ఉంది, భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతా ఉన్నటువంటి యుద్ధంలో భారతీయుల మీద జరిగినటువంటి ఉగ్ర దాడిలో భారతదేశానికి జరిగినటువంటి నష్టం మీద అందరూ ఒక పక్కన ఆలోచన చేస్తూ వాళ్ళ యొక్క మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో పుట్టి పెరిగి ఓ బాధ్యత గల స్థానంలో ఉండి ఓ ముఖ్యమంత్రిగా ఏ రకంగా ఇవాళ దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మిలిటరీ బలగానికి ప్రభుత్వం నుంచో లేకపోతే మనము ఏ రకంగా ఉపయోగపడగలం అనేటటువంటి దాని మీద ఆలోచన చేయడం మానేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అణిచివేయాలి, ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించి వాళ్ళని డీవియేషన్ పాలిటిక్స్ కి తెరతీయాలనేటువంటి దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. నిన్నటి రోజు మనం చూసాం, విడుదల రజనీ గారు రాష్ట్ర కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆమెను ట్రీట్ చేసినటువంటి విధానం, ఈ దేశంలో ఓ గొప్ప రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుపరిచినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బహుశా ఆయనకి కూడా ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా నేను ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ రకంగా తుంగలో తొక్కుతూ దేశ పౌరుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారా అని చెప్పి ఆయన ఆత్మ కూడా మదన పడేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి అంతా కూడా కనిపిస్తా ఉంది. సహజంగా ఎవరి మీదైనా ఒక కేసు పెడితే ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తారు, ఎంక్వైరీ చేసుకుని అందులో నిజాలెంత, అబద్ధాలెంత, వాస్తవం ఎంత అనేటువంటిది గ్రహించుకుని ఆ తదుపరి దానికి సంబంధించినటువంటి చర్యలకు ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఎంతో పెద్ద కేసు అయినప్పటికీ, అది వాస్తవమైనప్పటికీ, నిజమైనప్పటికీ ఆ సంబంధించినటువంటి ముద్దాయికి ఓ నోటీస్ సర్వ్ చేస్తారు, లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు వాళ్ళకు తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అటువంటిది అవేవి కూడా లేకుండా కేవలం వాళ్ళు అనుకున్నదే తడువుగా కంప్లైంట్ కూడా ఇంకా రిజిస్టర్ కూడా చేయరు, ఎఫ్ఐఆర్ ని కూడా రిజిస్టర్ చేయకుండా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని లాక్కుని వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇదంతా ఎవరి దగ్గర మార్కులు కొట్టడం కోసం చేస్తా ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటి అంటే,
ఏదైతే ఈవేళ ఉన్నటువంటి రోజులు ప్రతిరోజు ఇదే రకంగా ఉండవు, ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదు, ప్రతిసారి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకుంటే బాగుంటుందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిన్న మామూలుగా ఒక సామాన్య మహిళతోనే ప్రవర్తించాల్సినటువంటి వ్యవహార శైలి కాదు. అటువంటిది ఒక మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారి మీద పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆమె మీద, ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఆ కేసు ఏంటి, దాని తాలూకా వివరాలు ఏంటి అనేటువంటిది చెప్పకుండా ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆమె సిఐని చాలా గౌరవంగా అయ్యా సిఐ గారు అని చెప్పి సంబోధిస్తూ ఏంటి కేసు ఏంటి, దాని తాలూకా వివరాలు ఏంటి, నాతో పాటు వచ్చినటువంటి ఒక వ్యక్తిని, మా కార్యకర్తని మీరు ఏ రకంగా అసలు తీసుకుని వెళ్తారు, ఎందుకు తీసుకువెళ్తున్నారో కారణం చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పని అడిగితే, మీరందరూ వీడియోని కూడా గమనిస్తే చాలా స్పష్టంగా 1కి 4 సార్లు సిఐ గారు సిఐ గారు సిఐ గారు అని చెప్పి ఎక్కడా కూడా ఆమె లైన్ దాటకుండా, ఏదో మంత్రిగా నేను పనిచేశాను కదా అనేటువంటి ఒక అహంభావాన్ని చూపించకుండా చాలా లో ప్రొఫైల్లో చాలా పద్ధతిగా గౌరవంగా ఎందుకు మీరు ఆ పిల్లోని తీసుకుని వెళ్దామని అనుకుంటున్నారో దయచేసి కారణం చెప్పండి అని చెప్పని అడిగితే సిఐ అక్కడ ప్రవర్తించినటువంటి తీరు బహుశా యావత్ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకుని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని అంటే పోలీస్ వ్యవస్థ మనకు ఉంది అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి కాకి చొక్కాలు వేసుకున్నటువంటి బాధ్యత గల వ్యవస్థల్ని వేళ భ్రష్టు పట్టించి వాళ్ళ సొంత కక్షల్ని, వాళ్ళ తాలూకా ఎజెండాల్ని అమలుపరచడం కోసం ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తా ఉన్నటువంటి తీరు ఏమాత్రం కూడా సహించదగినది కాదు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళకి దాదాపుగా సంవత్సరం కాలం గడుస్తా ఉంది. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? సూపర్ 6 పేరిట రైతులకు 13,500 రూపాయలు ఆ వేళ మీరు రైతు భరోసా ఇస్తే మీరు 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారే, దాని గురించి ఆలోచన చేయరు. అమ్మఒడి పేరు చెప్పి చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒక ఇంటికి 15,000 రూపాయలు ఇస్తామని అంటే, లేదు మేము ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లల తల్లులకు అందరికీ పంగనామాలు పెట్టారు మీరు. ఎందుకు ఈవేళ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఆలోచన చేయరు? దాని మీద మీ బుర్ర ఎందుకు పెట్టరు? మీ సమయాన్ని దాని మీద వెచ్చించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు? అవన్నీ పక్కకు పెట్టి ఏ రకంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అణిచివేయాలి అనేటువంటి ధోరణిలోనే ప్రతినిత్యం మీ ఆలోచనలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఎంతో గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో ఖచ్చితంగా ఎవరైతే ఈవేళ అణచివేయబడతా ఉన్నారో వాళ్ళకి కూడా రేపు అవకాశాలు వస్తాయి. ఆ రోజు
ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ చట్ట పరిధిలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగితే బాగుంటుంది అనేటువంటి హెచ్చరికని ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పోలీసులకు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సుబ్బరాయుడు అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇంకా పూర్తిగా ఎలక్షన్ రిజల్ట్లు వచ్చో లేకపోతే ప్రభుత్వం ఏర్పడో కేబినెట్ ఏర్పడో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. రేపు ఎన్నికల ఏదైతే కౌంటింగ్ లోనే ఖచ్చితంగా మొదటిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా మద్దతు పలుకుతారు. జరిగినటువంటి నష్టం, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, మోసపోయాం, మనల్ని మభ్యపెట్టారు, మరొకసారి మన చెవుల్లో పువ్వులు పెట్టారు ఈ కూటమి నాయకులందరూ అనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలు ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు పూర్తిగా ఇంకా ప్రభుత్వం ఏర్పడకుండానే కౌంటింగ్ మొదలైన వెంటనే మీకు జరగాల్సినటువంటి శాస్తి జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు కాకి చొక్కా వేసుకోగానే మీరేదో పెద్ద సుప్రీం లాగా మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాళ్ళని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం, కారు డోర్ని పెట్టి ఆమెని కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారనేమో అని చెప్పి బహుశా మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంట్ మీరు అనుభవించాల్సి వస్తుంది. దానికి ఈ రోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. అంటే పైనుంచి మీకు ఒత్తిడి చేస్తే మీకు పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళు, మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరేదో చెంచాగిరి చేస్తూ వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చట్టాలు లేవా? ప్రజాస్వామ్యం కాదా ఇది? మీ మీ పరిధిలో లోబడి పనిచేయాలనేటువంటి విషయం మీ ట్రైనింగ్ లో మీరు నేర్చుకోలేదా? ఏం చూసే వాళ్ళు మీరు పైకి ఎగరపడతా ఉన్నారు? మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఈవేళ కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపారో, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఉన్నవి లేనివి కట్టుకథలు అల్లి మరి ఒక ఫాల్స్ కేసుల్ని పెట్టి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేయాలి, కేసులు పెట్టాలి, జైళ్లలో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు ఖచ్చితంగా మీరు మొదలుపెట్టినటువంటి ఈ సంస్కృతి రేపు మీకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఈ దేశ పౌరుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు తెలియనటువంటి ఆ కీచకుడిని, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ఆ సుబ్బరాయుడిని ఇమీడియట్ గా తన యొక్క డ్యూటీల నుంచి సస్పెండ్ చేయాలి. తక్షణమే మీరు పెడతా ఉన్నటువంటి ఫాల్స్ కేసుల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ మీద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి చేసినటువంటి ఒక దాష్టికం మీద మీరు ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవేవి కూడా
సహించరో ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు వస్తుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పని కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా మీరు అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టాలి అనేటువంటి మీ ఆలోచనని కాసేపు పక్కన పెట్టి ఎన్నికల్లో ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో వాటిని అమలుపరిచేటటువంటి దాని మీద మీ దృష్టి కేంద్రీకరించండి. లేకపోతే ప్రజల్లోంచి వచ్చేటటువంటి వ్యతిరేకత మీరు తట్టుకోలేరు. ఖచ్చితంగా ఏదైతే మీరు ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని లేకపోతే ఇంకోటేదో అయిపోతుందని చెప్పి ప్రచారం చేశారో, ఒక లేనిది ఉన్నటువంటి ఉన్నట్టుగా కట్టుకథలు సృష్టించి ఆవేళ ఒక ఆందోళనకి గురి చేశారో ప్రజల్ని. ఈవేళ ఖచ్చితంగా మీరు చేస్తా ఉన్నటువంటి దోపిడీ, అవినీతి, మీ తాలూకా దాడులు ఇవన్నీ కూడా ప్రజల నుంచే వ్యతిరేకత మీ మీద మొదలై ఖచ్చితంగా ఎక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేక బీజేపీ కావచ్చు, ఎవరు రోడ్ల మీద కనిపించినా కూడా రాళ్లు పెట్టి మిమ్మల్ని కొట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఇమీడియట్ గా ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి మీ తాలూకా కక్ష సాధింపులు పక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరచడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్మినిస్ట్రేటివ్ పార్ట్గా ఉన్నటువంటి సమస్యల గురించి అవేళ మాట్లాడాను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని అంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఏదైతే జరగాల్సినటువంటి పనులు సరైన సమయంలో సరైన రీతిలో జరగలేదు అనేటువంటిది. కానీ ఇవాళ ఏదైతే లిక్కర్కి సంబంధించి కానీ లేకపోతే రకరకాల రోజుకో కొత్త స్టోరీ తీసుకొచ్చి రోజుకో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటివే తప్పితే ఏమాత్రం కూడా అందులో వాస్తవాలు లేవు అనేటువంటిది నిజం. అది కాదు, ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఎవరు చేసినా ఖచ్చితంగా తప్పు తప్పే. పోలీసులు ఉన్నది శాంతి భద్రతల్ని కాపాడడం కోసం తప్పితే వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, అసాల్ట్ చేస్తాం, మాకు ఎలా అంటే అలాగ మాకు ఆ రకమైనటువంటి పవర్స్ ఉన్నాయి, మేము ఏదో పెద్ద సుప్రీం అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేళ కాకి చొక్కా వేసుకున్నటువంటి ప్రతి అధికారి కూడా వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది, వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి లాగ్ ఉంటుంది. వాటన్నిటిని ఆ పరిధిలో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తే శ్రీకాంత్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టు కార్యకర్త, అతని మీద 11 గంటలకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ వచ్చి సాయంత్రం 7 గంటలకు రిజిస్టర్ చేశారు. అంటే కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేయకుండా, కేసులోకి పూర్వపరాల్లోకి వెళ్లకుండా, ఎంక్వైరీ చేయకుండా, ఒక మాజీ మంత్రి అనేటువంటి ఇది కూడా చూడకుండా ఆమెతో పాటు కారులో వెళ్ళినటువంటి శ్రీకాంత్ని ఎక్కడో పరామర్శ చేయడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి కారులోంచి ఈడ్చుకుని రావడం, ఓ మంత్రిని కూడా చూడకుండా, ఒక మహిళ అని చెప్పి కూడా చూడకుండా ఆమెని మీద చేతులు వేసి తోసేటటువంటి కార్యక్రమం చేయడం, అసాల్ట్ చేయడం. ఎక్కడికి వెళ్తాం? ఓ పక్కనేమో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో, మన భారతీయులు మన పౌరులు చనిపోయారో దాని మీద బాధలో ఉన్నారు, జరుగుతూ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ రకంగా ఒక మోరల్ సపోర్ట్ ఇవాళ మిలిటరీకి, మన ఆర్మీకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మాత్రం వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అనగదొక్కాలి, ఏ రకంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపాలి అనేటువంటి దాని మీద ఉంటుంది. ఇది ఖచ్చితంగా తప్పు.
ఇది ఏమాత్రం కూడా సహించదగింది కాదు అని చెప్పి తెలియజేస్తాం. బ్లూ బుక్, ఎల్లో బుక్ అన్నీ ఉన్నాయి.